ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు దైవికమైనటువంటి వాగ్దానాలు ఇస్తూ ఆదరణతో మిమ్మల్ని నింపుతున్నారు, మిమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, అనేక మందిని ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాము. ఈరోజు కూడా ప్రభు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాన్ని అడుగుము. ప్రభు నీకు చెప్తున్నాడు స్పష్టంగా, నేను నీకేమి ఇవ్వాలనుకుంటున్నావు దాన్ని నా సన్నిధిలో మోకరించి నా ముఖము వైపు చూస్తూ అద్భుతములు, ఆశ్చర్యములు, సాహస కార్యములు చేసే నా దక్షిణాస్తం వైపు చూస్తూ అడుగు. నీకు ఏమి కావాలో, నేను నీకేమి ఇవ్వాలనుకుంటున్నానో అడుగు, నేను తప్పకుండా దాన్ని నీకు ఇస్తాను ప్రభు చెప్తున్నాడు. చాలామంది దేవుడిని అడగడం మానేస్తారు, అడగరు, వాళ్ళకి అలవాటు ఉండదు, కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. చాలామందికి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలి, దేవుని దగ్గర నుంచి ఉద్యోగాన్ని పొందాలి, దేవుని దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి, దేవుని దగ్గర నుంచి విజయాన్ని పొందాలి అని దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలని చాలామందికి అసలు ఆ అవగాహన, ఆ జ్ఞానం ఉండదు. మనుషుల దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటారు, మనుషుల దగ్గర నుంచి మెప్పుకోవాలి, మనుషుల దగ్గర నుంచి ఘనత కావాలి, మనుషుల దగ్గర నుంచి ఉద్యోగం కావాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నా, నాకు ఒక ఉద్యోగం పెట్టించండి, నాకు ఈ నా వ్యాధిని పోగొట్టండి, నాకు ఈ భయం ఉంది, ఏదో ఒక తాయెత్తు కట్టి భయాన్ని పోగొట్టండి అని మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. కానీ దేవుని దగ్గర మాత్రం మోకరించి అడగరు, వాళ్ళకి అలవాట్లేదు. ఈ మాటలు వింటున్న నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. మనుషుల దగ్గరికి వెళ్ళి రికమెండ్, నాకు ప్రమోషన్ ఇవ్వండి, నాకు ఉద్యోగం ఇవ్వండి, నాకు డబ్బులు ఇవ్వండి. మనుషుల చుట్టూ తిరుగుతున్నావా? సంవత్సరాలు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా, నీ సమస్యకు పరిష్కారం దొరకదు. నీ సమస్యకు పరిష్కారం దొరకాలి, అది ఏదో నాకు తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. దానికి విజయం కావాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు ఉన్నతమైన స్థితిలో నిలబడాలి అంటే, నీ పరిచర్య దీవింపబడాలి, ఆర్థికంగా బ్లెస్ అవ్వాలి, నీ కుటుంబం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అంటే నువ్వు దేవుడిని సన్నిధిలో మోకరించి, ప్రభా నాకు ఇది కావాలి, నా జీవితంలో ఇది చేయండి, నాకు ఈ ఉద్యోగం ఇవ్వండి, నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఇవ్వండి, నాకు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఇవ్వండి, నాకు పిల్లలు లేరు, పిల్లలు ఇవ్వండి అని దేవుడిని సన్నిధిలో దేవుణ్ణి అడుగు. ఆయన తప్పక కార్యం చేస్తాడు. నేను నీకు ఏమి ఇవ్వగోరుదువో దాన్ని అడుగు, నేను తప్పక చేస్తాను. సొలొమోనుతో ప్రభు చెప్పినప్పుడు సొలొమోను ఎంత అద్భుతంగా అడిగాడు తెలుసా? నాకు ధనం కాదు ప్రభు, ఐశ్వర్యం కాదు, నాకు జ్ఞానం కావాలి. సొలొమోను అడిగినటువంటి ఆ విన్నపం ఏదైతే ఉందో, ఆ ప్రార్థన ఏదైతే ఉందో, దేవుని హృదయాన్ని కదిలించింది. వెంటనే ప్రభు చెప్పాడు, నువ్వెంత అద్భుతంగా అడిగావు. సొమ్మును కానీ, ధనమును కానీ, పేరును కానీ, దీర్ఘాయుషుడు కానీ, జ్ఞానమును కానీ అడగకుండా నీవు నన్ను జ్ఞానం ఇవ్వమని అడిగావు, నా ప్రజలకు తీర్పు తీర్చిన జ్ఞానం ఇవ్వమని అడిగావు. సో నేను నీకు దాంతో పాటు ధనము, ఐశ్వర్యము, దీర్ఘాయువు అన్ని నీకు ఇస్తున్నాను ప్రభు చెప్పాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఏమి అడగాలో జ్ఞానం కలిగి అడగండి. చిల్లరగా అది ప్రభు, ఇది ప్రభు కాదు. గన్ షాట్, ఆ దేవుని హృదయానికి తాకాల, దేవుని హృదయాన్ని కదిలించాలి. నువ్వు అడిగే దాంట్లో స్పష్టత ఉండాలి. ఇన్ని రోజులు అడగలేదేమో, ఇప్పుడు దేవుని మోకరించి అడుగుతావా? ఈ దినం నుంచి ప్రతిరోజు కూడా అడుగు ఆయన సన్నిధిలో. బిడ్డల కొరకు అడగాలి, భర్త కొరకు అడగాలి, మారాలని అడగాలి, వాళ్ళ త్రాగు నుంచి విడుదల పనులు అడగాలి, అప్పుల సమస్య తొలగిపోని అడగాలి. ప్రార్థన అంటారు దానినే. ప్రతిరోజు అడగండి దేవుని సన్నిధిలో, ఇది జరిగించి ప్రభా, ఇది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా. ప్రతి దీనము నీ బిడ్డల కొరకు చెయ్యెత్తి అడుగు, చేతులెత్తి అడుగు, ఉపవాసం ఉండి అడుగు. ఏమి ఇవ్వకూడదు దాన్ని అడుగు అని ప్రభువే స్పష్టంగా నీతో చెప్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉండాలి? ఎందుకు మనుషుల దగ్గరికి వెళ్ళి అడగాలి? మనుషులను ఆశ్రయించకండి, మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి చాపకండి, మనుషుల దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి అడక్కండి. మనుషుల కంటే నువ్వు ఆశ్రయిస్తున్న నరుల కంటే శక్తిమంతుడు, గొప్పవాడైనటువంటి యేసయ్య ఉన్నాడు. ఆయన నువ్వు ఏదడిగినా దాన్ని చేస్తా అని చెప్తున్నాడు. ఆయన దగ్గరికి రా, ఆయన దుట్టికి రా, ఆయన దగ్గర చేతి వచ్చి ఆయన అడుగు, తప్పకుండా ప్రభు చేస్తాడు. ఇప్పుడు అడుగుదామా? కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. యేసు క్రీస్తు ప్రభా, మీకు స్తోత్రములు. నేను నీకేం చేయాలనుకుంటున్నావు అది అడుగు అని చెప్పావు కదా ప్రభా. అదుగు నీ బిడ్డలకి మొర్ర పెట్టి అడుగుతున్నారు, నేను కూడా వారి కొరకు అడుగుతున్నాను. దయచేసి నీ కృప చూపించండి, మా పాపములు మీరు క్షమించండి, నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయబడును గాక యేసు నామములో. నాతో పాటు కలిసి వారు మొర్ర పెడుతుండగా వారి ఉద్యోగంలో ప్రతి గొడవలు, సమస్యలు, ఆటంకములు తొలగిపోవును గాక. ప్రమోషన్స్ అనుగ్రహించండి అయ్యా, ఆశీర్వాదములు దయచేయండి నాయన, దీవెనను కలగచే ప్రభా, గొప్ప మేలు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను.
కృప చూపేసయ్యా, కనికరించేసయ్యా, అద్భుతము దయచే ప్రభా. మూయబడిన గర్భాలు ఇప్పుడే తెరవబడును గాక. గొడ్రాలుగా మీరు పిలువబడుతున్నారేమో, అయితే ప్రభు మీతో చెప్తున్నాడు, 7 కనే శక్తినికి ఇవ్వబోతున్నాను యేసు నామములో. ఆమేన్. ఉద్యోగం లేని స్థితిలో ఉన్నావా? అడుగు, ఆయన్ను శ్రేష్టమైన ఉద్యోగాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఎగ్జామ్స్ రాస్తున్నావేమో, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నావేమో, మంచి మార్క్స్ ప్రభు నీకు ఇవ్వాలని అడుగు. ఆయన ఉన్నతమైన ర్యాంకు నీకు ఇస్తాడు. నువ్వు రాసింది కొద్దిదేనేమో, నీకు ఎన్ని మార్క్స్ వస్తే నీకు కూడా అవగాహన లేని స్థితిలో ఉన్నావేమో, కానీ నీ దేవుడు తారుమారు చేసి అద్భుతము చేసి ఆయన విశ్వాసం ప్రతిరోజు ఆయన అడిగితే ఉన్నతమైన ర్యాంకు నీకు ప్రభు ఇవ్వగలడు. బ్లెస్ చేయండి నాయన. అప్పుల సమస్య నుంచి విడిపించి నీ ప్రజలు మీరు బ్లెస్ చేసి నడిపించమని, కృప చూపి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక ముఖ్యమైన ప్రకటన. రేపటి దినమున అనగా ఆదివారం రోజున సాయంత్రం 5 గంటలకి ఆదివారం ఆరాధన ప్రారంభించబడుతుంది. కొత్తగూడెం సిటీలో బృందావనం మహిమ ప్రత్యక్ష ఓన్ స్థలం సుజాత నగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి చర్చ్ ప్లేస్ లో ఆదివారం ఆరాధన జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి తప్పకుండా పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.